క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధ దివ్యకారుణ్య జపమాలలో ప్రత్యేకముగా మరియు దివ్యబలి పూజలో విశాఖపట్నం అగ్రపీఠం అనకాపల్లి విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు సిల్లా గోపాలరావు మరియు పిల్లా నిర్మల పుట్టినరోజు జరుపుకుంటున్న పిల్లా నిర్మల జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు, మరి ముఖ్యంగా పిల్లా మేరీ, తెరేసమ్మ, సీతారామయ్య, ఫ్రాన్సిస్ ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని శరత్ చంద్ర, దివ్యశ్రీ, బిందు మంజరి, అశోక్, ఐషాని, తుషాంత్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గురుశ్రీ పాశం అంతోని గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను దివ్యవాణి టీవీ CEO మరియు సిబ్బంది సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం వనస్థలిపురం విచారణ తిప్పరంపల్లి ప్రకాశ్రావు, మేరీ, రాజలేలి ఆత్మలకు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను తుమ్మల చిరంజీవి, ప్రతిభా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పార్వతీపురం విచారణ జి ఆరోగ్య విద్యాసాగర్, జి స్టీఫెన్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను జి విజయరత్నం కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ కాంపల్లి శౌరయ్య, కుటుంబంలో మరణించిన అందరి ఆత్మల కొరకు మల్లవరపు భావన్, ఫ్రాన్సిస్, బల్ల విజయ్, సుశీల, మద్దినేని పాపయ్య, చిన్నమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మధార విచారణ వేముల కమల ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను సద్భా రాగి, రత్నం కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏరు విన్నారెడ్డి, టేక్లమ్మ, శౌరెడ్డి, బాసాని మోనికమ్మ, ఏరువ బాసులేసమ్మ, తుమ్మ చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను డాక్టర్ ఫిలోమినా సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం వైకుంఠపురం విచారణ బట్టు అజయ్ కుమార్, బట్టు లూర్దు బాబు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను బట్టు ఫ్రాన్సిస్ మాస్టర్, ఎమిలియమ్మ టీచర్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సొదూం జోజిరెడ్డి, కంబం లూర్దమ్మ, రాచుమల్ల కొండారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మంగళపాలెం విచారణ పొలమరశెట్టి శాంతి మరియు కన్నయ్య ఆత్మలకు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను పొలమరశెట్టి రమణ, గుణతేజ, కుందన కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం వడిచెల్ల కస్పారెడ్డి మరియు మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను వి సుధాకర్ రెడ్డి, మరేరాణి, తోబుట్టువులు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం డాక్టర్ మేకల రాజారావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను నందమేరి సెసీలియా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం పాటిగడ్ల విచారణ ఏరువ శౌరెడ్డి, ఆరోగ్యమ్మ, పల్లెర్ల శౌరెడ్డి, అంతోనమ్మ, కందుల రాయపరెడ్డి, మార్తమ్మ ఆత్మలకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏరువ చిన్నపరెడ్డి, జ్ఞానమ్మ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కోట్ని సత్యనారాయణ, నానాజీ, వెలాంగని కుమారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోట్ని మాణిక్యమ్మ సమర్పిస్తున్నాడు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ శ్రీ కమటం విజయ్ కుమార్ కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మెట్టుగూడి విచారణ రోజలిన్ దాస్ మరియు అరుల్ దాస్ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని బెన్నీ కుటుంబ సభ్యులు, శాంసన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం కేసరపల్లి విచారణ దోమ జోజప్ప, మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దోమ హృదయతార సమర్పిస్తున్నారు. గోదావరి ఖని విచారణ కిషన్ కుమారుడు పవన్ కుమార్, ఏలియా, శాంతమ్మ, ఉప్పలయ్య, చంద్రమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సమర్పిస్తున్నారు. అదేవిధంగా మన కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఆశను కూడా మనం ఈ యొక్క కరుణ జపమాల్లో ప్రార్థించుదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఓ మా యేసు ప్రభువా, మీరు మరణించినను ఆత్మలకు జీవాధారమగు మీ కృపావరము మీ నుండి పెళ్ళుబికి ప్రవహించినది. సమస్త జగత్తు కొరకు మీ కరుణా సముద్ర హృదయము విప్పారినది.
జీవ ఊటే అయిన ఎడతెగని దివ్యకారుణ్యమా, విశ్వమంతటిని ఆవహించి మీలోనికి చేకొని ఎనలేని మీ కృపా కటాక్షముచే మమ్ము నింపివేయుము. యేసు పవిత్ర హృదయము నుండి జీవ ఊట వలె పెళ్ళుబికి ప్రవహించిన దివ్య రక్తమా, పవిత్ర జలమా, మీ యందు నేను దృఢనమ్మిక కలిగి ఉన్నాను. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియ మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియ మా సర్వేశుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించుము. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరం నుండి పుట్టెను. పోసి పిలాతుని అధికారంలోకి లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపుని విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము, ప్రపంచంలోని సకల మానవుల పాపముల పరిహార్థము మీకు సమర్పించున్నాము. ఆమీన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను ప్రపంచ మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడు నానాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము, ప్రపంచంలోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము, ప్రపంచంలోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించున్నాము.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము ప్రపంచంలోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము ప్రపంచంలోని సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. మహాపరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. మహాపరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. మహాపరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. ముగింపు ప్రార్థన. శాశ్వతుడవైన దేవా, అనంతమైన కృపా సంపన్నుడా, అంతులేని కనికరము గల తండ్రి, మాపై మీ కరుణను అధికము చేయుము. తద్వారా మేము కష్ట సమయములలో నిరాశ నిస్పృహలకు గురి కాకుండా గొప్ప నమ్మికతో ప్రేమ కరుణ అయిన నీ పవిత్ర చిత్తమునకు లోబడి జీవించెదముగాక. ఆమేన్. ఉత్తరించు స్థలము కలదనుట న్యాయసమ్మతమైన సత్యము. ధ్యానము. ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకడు తన కన్న తల్లిదండ్రులను ద్వేషించి హింసించి చంపేశాడు. మరి ఒకడు ఒక దోసకాయ దొంగిలించాడు. వీరిద్దరిలో మొదటివాడు చేసిన పాపమునకు రెండవ వాడు చేసిన తప్పిదమునకు ఎంతో వ్యత్యాసము ఉన్నది. ఒకడు తన విరోధిని అంతము చేయాలన్న ఉద్దేశముతో వాని మీద లేని తప్పిదమును మోపి అబద్ధ సాక్ష్యములను పలికించి వానికి మరణశిక్ష పడునట్లు చేశాడు. మరి ఒకడు ఎగతాళిగా ఒక స్వల్ప అబద్ధమును చెప్పాడు. మొదటివాడు చేసిన పాపము రెండవ వాడు చేసిన తప్పిదము సమానమేనని ఎవరైనా చెప్పగలరా? ఎవరైనాను పెద్ద పాపములు చిన్న పాపములు గలవని తమ స్వంత జ్ఞానముతో గ్రహించి చెప్పగలరు. ముందు చావైన పాపములు చేసిన వారందరూ పాప సంకీర్తనము చేయకయు ఉత్తమ మనస్తాపము పడకయు ఆకస్మికముగా మరణించినచో సర్వనీతిగల సర్వేశ్వరుడు వారులకు ఏమి చేయుదురు? వారందరినీ నరకములో పడదోయుదురు కదా. అలాగే స్వల్ప పాపములను చేసిన వారులను కూడా నరకమునకు పంపుదురా? అందరినీ ఒకేలాగు శిక్షించుట వారి నీతికిని దయకును తగునా? అలా తగదని అందరికీ అనిపిస్తుంది కదా. చావైన పాపములను చేసిన వారిని స్వల్ప పాపములను చేసిన వారిని దేవుడు ఒకే విధంగా శిక్షించరు. కానీ మోక్షములో స్వల్ప తప్పిదములు చేసిన వారు కూడా ప్రవేశించలేరు. స్వల్ప పాపములతో చనిపోవు వారలు మోక్షమునకు వెంటనే పోక
తాము పరిశుద్ధమగు వరకు ఒక మధ్యస్థలములో ఉత్తరించవలేను. తమ తప్పులకు తగిన దండన అనుభవించడు స్థలముననే ఉత్తరించు స్థలము అంటారు. అనేకులు చావైన పాపములు కట్టుకొనినప్పటికీ మంచి పాప సంకీర్తం వలన కానీ ఉత్తమ మనస్తాపం వలన కానీ ఈ పాపములకు మన్నింపు పొందిన తరువాత చనిపోతున్నారు కదా. మరి ఒక సత్యమును తెలుసుకొనవలేను. మనసు పీ చేసిన చావైన పాపం వలన 2 విధాలుగా కీడు కలుగుచు ఉన్నది. ఒకటి పాప దోషము, మరొకటి దానికి తగిన శిక్ష. పాప దోషం వలన దేవ ఇష్ట ప్రసాదమును కోల్పోయి దేవునకు దూరమగుచున్నాము. శిక్ష 2 విధాలుగా ఉంటుంది. ఒకటి నరక శిక్ష, మరొకటి అనిత్య శిక్ష. పాపదోషము తీరకపోయినట్లయినా నిత్య శిక్ష వలన సదాకాలము నరకములో ఉండాలి. పాపదోషము పాప సంకీర్తనం వలన కానీ ఉత్తమ మనస్తాపం వలన కానీ తీరినట్లయినా నిత్య నరకమును తప్పించుకొనగలము. కానీ ఈ పాపమునకు చెల్లింపవలసిన అనిత్య శిక్ష తప్పదు. ఈ అపరాధమును చెల్లింపవలసినను అనేకులు దీనిని చెల్లింపక మరణిస్తున్నారు. దేవ ఇష్ట ప్రసాద స్థితిలో మరణించుట వలన నరకమునకు పోరు. అనిత్య అపరాధమునకు చెల్లింపు వలన నేరుగా మోక్షమునకు పోరు. కావున వారు తమ పాపములను చెల్లింపవలసిన అపరాధమును పరిహారమును చెల్లించుటకు ఉత్తరించు అను స్థలము కలదు. ఈ స్థలములోని ఆత్మలు తమకు తాము ఏ పుణ్యము సంపాదించుకొనలేవు. కనుక తాము అనుభవించు వేదన వలన ఆ పరిహార అపరాధమును చెల్లించవలెను. ఇది న్యాయ సమ్మతమే కదా. సర్వేశ్వరుడు దయచేసిన 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నవి. ఒకటి, సకల వస్తువుల కంటే సర్వేశ్వరుని అధికముగా ప్రేమించాలి. రెండవది, నీవలే నీ పొరుగువానిని ప్రేమించాలి. పొరుగు వారందరినీ ప్రేమించవలసి ఉన్నను బంధువులను, మేలు చేసిన వారిని, స్నేహితులను ఎక్కువగా ప్రేమించవలెను కదా. ఈ ప్రేమ మరణించిన మన వారి పట్ల ప్రదర్శించుట ధర్మమే కదా. మరణించిన మన వారి ఆత్మలు ఉత్తరించు స్థలములో అనుభవించెడు వేదనలను తగ్గించుటకు వారి కొరకు జప తపదాన ధర్మములు దివ్య పూజలు ప్రేమతో సమర్పించాలి. అలాగున వారి ఆత్మలు మన ప్రార్థనల వలన ఉత్తరించు స్థలము నుండి విడుదల పొంది మోక్షమునకు చేరిన పిమ్మట మనలను మరువక మన కొరకు దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఈ విధముగా యుద్ధ సభవారు, ఉత్తరించు సభవారు, మోక్ష సభవారు వీడని బంధము కలిగి ఉన్నారు. ఇది వేదవాక్యము వలన తెలుపబడిన విశ్వాస సత్యము. అద్భుతము. ఉత్తరించు స్థలము లేదని, మరణించిన వారి ఆత్మలకు బ్రతికి ఉన్న వారికి ఏ విధమైన సంబంధము లేదని, ఈ ఆత్మలకు మనుషుల వల్ల ఏ మేలు కలగదని వాదించు అవిశ్వాసులు కలరు. ఇది వారి అజ్ఞానమును సూచిస్తుంది. మరణించిన పిమ్మట వీరు నిర్భాగ్యులుగా ఎంచబడుదురు. స్కోఫియా రాజ్యములో గొప్ప ధనవంతుడైన ఒక తండ్రికి జన్మించిన 2 అన్నదమ్ములు ఉండేటివారు. వారిద్దరూ సుగుణవంతులు, కలసిమెలసి అన్యోన్యముగా అనురాగముగా జీవించేవారు. వీరు ప్రొటెస్టెంట్ సహోదరులు. మార్టిన్ లూథర్ గారు ఉత్తరించు స్థలము లేదని చెప్పుట వలన వీరు అదే విశ్వసించారు. ఒకరోజు వీరిరువురు కొంతమంది స్నేహితులు కలిసి ఒక విందులో పాల్గొన్నారు. సంతోషముగా విందు ఆరగిస్తూ ఉన్నారు. ఆ 2 సహోదరుల్లో చిన్నవాడు అకస్మాత్తుగా మూర్ఛిల్లి మరణించాడు. అన్న తమ్ముని మరణమునకు ఎంతో దుఃఖించాడు. ఎడతెగక కన్నీళ్లు కార్చుచూ ఉండెను. తమ్ముడు మంచి ఆయత్తము లేక అకస్మాత్తుగా మరణించినందువలన మోక్షమునకు పోయాడో లేదోనని చింతించేవాడు. ఈ దిగులు వలన నిద్ర సంతోషము కరువై మానసిక రోగిగా మారాడు. అతని బంధువులు, స్నేహితులు అతని కొంతకాలము విదేశాలకు యాత్రకు పొమ్మని సూచించారు. అతడు ఆ విధంగా మానసికంగా కోలుకుంటాడని వారంతా కూడా భావించారు. యాత్రలో భాగంగా అతడు ఫ్రాన్స్ దేశానికి వెళ్ళాడు.
అక్కడ అనుకోకుండా కథోలిక గురువును కలిశాడు. తన తమ్ముని ఆకస్మిక మరణంను గూర్చి వారికి తెలిపాడు. గురువు అతనిని ఓదార్చి కథోలిక వేదమును గూర్చి తెలియపరిచాడు. అతనిని తన తమ్ముని ఆత్మ విశ్రాంతి కొరకు ప్రార్థించమని సూచించారు. అతడు మారు మనసు పొంది కథోలిక వేదమును అంగీకరించి స్వీకరించాడు. తన తమ్ముని ఆత్మ విశ్రాంతి కొరకు నిత్యము ప్రార్థింప తీర్మానించుకున్నాడు. తన తమ్ముని ఆత్మ ఉత్తరించు స్థలములో ఉత్తరింపు పొంది మోక్షమునకు పోవునని దృఢముగా విశ్వసించాడు. తన తమ్ముని కొరకు ప్రార్థించసాగాడు. ఆ విశ్వాసము వలన అతని విచారము తొలగిపోయి మానసికముగా కోలుకున్నాడు. సంతోషముగా జీవించగలిగాడు. మంచి కథోలిక క్రీస్తువుడిగా జీవించాడు. మీరును ఈ అద్భుతం వలన జ్ఞాన ప్రయోజనము పొందాలి. సర్వేశ్వరుడు మనలను సత్య తిరుసభ బిడ్డలుగా చేసినందులకు కృతజ్ఞత చెల్లించాలి. దేవుని ఆజ్ఞలను తిరుసభ కట్టడలను పాటించాలి. మన బంధుమిత్రులు మరణించినప్పుడు అధిక దిగులు చెందకూడదు. మరణించిన వారి ఆత్మలు ఎంతకాలము ఉత్తరించు స్థలంలో ఉండునో తెలియదు. కనుక మన జీవితమంతా వారి ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు ప్రార్థించాలి. జపము. సర్వవల్లభుడైన నిత్య సర్వేశ్వర, ఈ లోకములో జీవించు వారి మీదను ఉత్తరించు స్థలములోని ఆత్మల మీదను మోక్షవాసుల మీదను మీరు సర్వాధికారము కలిగి ఉన్నారు. ఉత్తరించు స్థలములోని ఆత్మలు మా దీన ప్రార్థన ద్వారా మరియు మోక్షవాసుల వేడుదల ద్వారా ఉత్తరింపు పొంది మోక్షరాజ్యములో ప్రవేశింప కరుణించండి స్వామి. ఆమేన్. స్వామి, పాతాళము నుండి మేము ఎలుగెత్తి పిలుచుచు ఉన్నాము. నిత్యపిత యేసునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగా ఉండండి. నిత్యపిత యేసునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగా ఉండండి. నిత్యపిత యేసునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగా ఉండండి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వేశ్వరుని పాద పూజకై తరలి రండి జనులారా. సర్వేశ్వరుని పాద పూజకై తరలి రండి జనులారా. శుభములు సగిడి యేసుని బలి పూజకై, శుభములు సగిడి శ్రీ యేసుని బలి పూజకై తరలి రండి జనులారా. కదలి రండి, కలసి రండి ముదమారా.